మంచు మనోజ్ సంచలన నిర్ణయంతో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్కసారిగా మంచు ఫ్యామిలీకి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. దీంతో ఆ పోస్ట్ కూడా డిలీట్ చేశారు మనోజ్. అయితే మనోజ్ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త వినిపిస్తోంది. మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఇద్దరు కుమారులు బిజీగానే ఉన్నారు. కానీ మోహన్ బాబు రాజకీయ వారసత్వం మనోజ్ తీసుకున్నారు అనేది వార్తగా వినిపిస్తోంది. వైసీపీ తరపున మంచు లక్ష్మి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుంది అనే వార్తలు వినిపించాయి. కానీ తర్వాత ఆమె రాజకీయాల్లోకి రావట్లేదు అనే క్లారిటీ ఆమె నేరుగా ఇచ్చారు. ఇక కొంతకాలంగా మోహన్ బాబు ఫిరాయింపులపై మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్లరు అనేలా కన్ఫర్మ్ చేశాయి. అయితే మంచు విష్ణు భార్య వెరోనిక జగన్కు వరుసకు చెల్లి అవుతుంది. దీంతో జగన్తో మరింత బంధుత్వం కలిసింది మంచు ఫ్యామిలీకి. అయితే తాజాగా పలు కార్యక్రమాల్లో మోహన్ బాబు తర్వాత అంత మాటకారితనం కూడా మనోజ్కు ఉందని పలువురు సినీ ప్రముఖులు కూడా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకు మోహన్ బాబు వైసీపీ తరపున మనోజ్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. గతంలో పోసాని కూడా మనోజ్కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక పెద్ద కుమారుడు విష్ణు తాజాగా స్టార్ట్ చేసిన న్యూయార్క్ అకాడమీ స్కూల్తో బిజీగా ఉన్నారు. అదే కాకుండా ప్రస్తుతం విద్యానికేతన్ బాధ్యతలు కూడా పర్మనెంట్గా విష్ణు చూసుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే కమిట్మెంట్ ప్రకారం 2 సినిమాలు పూర్తి చేసి 2018 నవంబర్ నాటికి ఎన్నికల్లో ముందు ఉండాలి అనేది మంచు ఫ్యామిలీ ఆలోచనట. ఇక పోటీ ఎక్కడా అని అడక్కండి. మోహన్ బాబుకు ఇష్టమైన చిత్తూరు జిల్లాలోనే తిరుపతి కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.